పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మార్గశిర మాసంలో వైజాగ్లోని కనక మహాలక్ష్మి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది. కనక మహాలక్ష్మి ఆలయము బురుజుపేటలో నెలకొని ఉన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్దము పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీతి. కనక మహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవము శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువున తీరి ఉన్నారు. నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ 100 సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో వెలసిల్లుతున్నది. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. ఇక్కడ స్థానిక కథనం ప్రకారము 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహము బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారట. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించటం వల్లనే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడము, తర్వాత ఆమె యొక్క మహిమలు కథలుగా చెప్పుకోవటము విశేష ప్రాచుర్యం పొందింది. ఇంకొక కథనం ప్రకారము సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకున్నాడట. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరాడట. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరిందిట. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళుతున్నానని మన్నించాలని ప్రాధేయపడ్డాడట. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధముతో ఆ బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమైందిట. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థించాడట. శివుడు ఆ విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేశాడట. ఈ మార్గశిర మాసంలో అమ్మవారి ఆలయ విశేషాలను తెలుసుకోవటము మన యొక్క జన్మధన్యమైనట్లే. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు ఇక్కడ ఎంతో విశేషం గలదు. అమ్మవారిని మార్గశిర గురువారాలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు. అందరిపై కనక మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు. ఓకే, థ్యాంక్ యూ.